ఖచ్చితంగా కనపడుతుంది. మనకి చూడడానికి అది చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ ప్రతి మనిషి జీవితాన్ని ఎంత అంటే మనం ఊహించలేనంత తీవ్రంగా అది నష్టపెడుతుంది ప్రతి ఒక్కరి జీవితాన్ని. అర్థమవుతుందా? మనం ఏమనుకుంటామంటే దానివల్ల పెద్ద నష్టం లేదనుకుంటాం. మనుషులు దేనివల్ల నష్టం అనుకుంటే దాన్ని అర్థం చేసుకున్న తర్వాత జాగ్రత్త పడతారు. మనుషులు ఫలానా దాని వల్ల నష్టం అని అర్థం చేసుకుంటే దాని నుండి జాగ్రత్త పడతారు. కానీ నష్టమైనా కూడా దాన్ని అర్థం చేసుకోలేక ఇది నష్టమే కాదు అనుకుంటే పట్టించుకోరు. అట్లాగే నేను నా జీవితంలో కనిపెట్టి అర్థం చేసుకుంది ఏంటంటే చాలా నష్టదాయకమైన విషయం. ఏంట్రా అది అంటే నేను అందరం అదే అనుకుంటాం, అది పెద్ద సమస్య కాదు. మనం ఎక్కువగా నష్టం అంటే ఏదనుకుంటాం చెప్పండి? డబ్బులు పోతాయంటే నష్టం, అంతే కదా? ఇంట్లో వస్తువులు పోతాయంటే నష్టం, లేదా అప్పు ఇవ్వాలంటే భయం, లేదా పక్కోడికి మన ఇంట్లో వస్తువు ఇవ్వాలంటే భయం, రోగం వచ్చే పదార్థాలు తినాలంటే భయం. భయం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ జాగ్రత్త అనేది ఉంటుంది. అర్థమవుతుందా? మీ అందరికీ నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నా. మరి దేని విషయంలో మనం ఎక్కువ నష్టపోతాం? నా వైపు చూడండి, నేను అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి, దేని విషయంలో ఎక్కువ నష్టపోతాం? తిండి విషయంలోనా? డబ్బుల విషయంలోనా? ఏ విషయంలో ఎక్కువ నష్టపోతాం చెప్పండి? మనం తిరిగి తీసుకోలేనంత, మన జీవితాన్ని ఒక్కోసారి కోల్పోయేంత అత్యంత తీవ్రమైన నష్టం మనకి దేని వల్ల కలుగుతుంది చెప్పాలి? సమయం వల్ల? డబ్బు వల్ల? చెబితే గట్టిగా చెప్పండి, లోపల ఎందుకు? ధైర్యంగా చెప్పండి. దేని వల్ల ఎక్కువ నష్టపోతావమ్మా? పక్కింటోళ్ళ వల్ల? చెప్పాలి. అన్ని సమస్యలు దాంట్లోనే ఉంటాయి. పక్కింటోళ్ళు ఉంటారు, డబ్బులు ఉంటాయి, సమయం ఉంటుంది, అంతా ఉంటుంది. మనకి ఎక్కడెక్కడ వేటి వల్ల, ఎవరి వల్ల, ఏ పరిస్థితుల వల్ల నష్టాలు కలుగుతాయో ఉన్న నష్టాలన్నీ దాని వెనకే ఉంటాయి. ఒక్కదాని వల్లే అన్ని రంగాల్లో మనం నష్టపోతుంటాం. సరే, డబ్బు నష్టపోయినా పర్వాలేదు, మనం జీవితాన్నే నష్టపోతుంటాం. ఏంటది చెప్పండి మీరు ఎవరైనా? ఏంటది? సరే, నేను ఇప్పుడు దాకా మిమ్మల్ని ఊరించి చెప్పాను కదా ఏంటిది అని. మిమ్మల్ని మీరు ఎవరైనా చెప్తారేమో అని ఎదురు చూశాను, కానీ మీరు ఎవరు చెప్పట్లా. చెప్పండి, దేని వల్ల నష్టపోతాం మనం? సరేలే, ఇవన్నిటికంటే నేను చెప్పడమే బెటర్. దేనివల్ల అంటే నిర్లక్ష్యం వల్ల. ఏది వల్ల? నిర్లక్ష్యం. చెప్పండి. నిర్లక్ష్యం అనే ఒక్కటి సమయాన్ని నిర్లక్ష్యం చేస్తుంది, డబ్బును నిర్లక్ష్యం చేస్తుంది, బంధువుల్ని, ప్రేమికుల్ని, ప్రేమించే వాళ్ళని, దేవుని సంఘాన్ని, దేవుని పరిచర్యని. అర్థమవుతుందా? చివరికి మన జీవితంలో ముఖ్యమైనవేవో అటన్నిటినీ నిర్లక్ష్యం చేయడం వల్ల మనం నష్టపోతాం. అర్థమవుతుందా? కొన్నిసార్లు కొన్నిటిని నిర్లక్ష్యం చేయడం వల్ల నష్టం లేదు, కొన్నిసార్లు కొన్నిటిని నిర్లక్ష్యం చేయడం వల్ల కొంత నష్టం ఉంటుంది, కొన్నిసార్లు కొన్నిటిని నిర్లక్ష్యం చేయడం వల్ల డబ్బు నష్టపోతాం, కొన్నిసార్లు కొన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని కోల్పోతాం, కానీ కొన్నిసార్లు కొన్ని నిర్లక్ష్యం చేయకూడనివి చేయడం వల్ల మన జీవితాన్నే కోల్పోతాం. అర్థమవుతుంది? నేను మీకు చెప్పానంటే జీవితం అంటే మీరు చెప్పే దాంట్లో ఈ శరీరం బ్రతికుండగా నష్టపోయి చచ్చిపోయే దాని గురించి మాత్రమే కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా నేను వెంటాడుతుంది ఆ నిర్లక్ష్యం. అర్థమైనా? డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు చాలామంది. ఎందుకంటే అంతకుముందు కొన్ని సందర్భాల్లో నష్టపోయి ఉంటారు. బంధువులకి ఇచ్చో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇచ్చో, నమ్మి రేపిస్తా, ఎల్లుండిస్తా, వచ్చే నెల ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకుంటారో వాళ్ళు మాట నిలబెట్టుకోలేనప్పుడు మీకు వాళ్ళ పట్ల బాధ కలిగి జాగ్రత్త పడడం మొదలు పెడతారు. డబ్బును తొందరపడి ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటారు, దాని పట్ల జాగ్రత్తగా ఉంటారు.
మీ ఇంట్లో వస్తువులు కూడా ఎవరైనా పక్కింటి వాళ్ళు వాడుకోవడానికి తీసుకెళ్ళి పాడు చేసి ఇచ్చారనుకోండి, అప్పటి నుండి మీరు ఏం చేస్తారు? ఇంకెవ్వరు అడిగినా ఇవ్వకూడదు. పలుగు ఇవ్వకూడదు, పారు ఇవ్వకూడదు, చీపురు ఇవ్వకూడదు, చెంబు ఇవ్వకూడదు, తపాలు ఇవ్వకూడదు, కారం ఇవ్వకూడదు చెప్పుకుంటారు. అవునా కదా? అది అలాగే మన బండ్లు, మన వాహనాలు ఎవరైనా తీసుకెళ్ళి జాగ్రత్తగా వాడుకోలేదనుకో, రెండోసారి ఇస్తారా? ఎవరు? ఇలా మనం వేటి విషయంలో నష్టపోతామో, మన డబ్బు, మన సామాను, మన ఇంట్లో ఉన్న వస్తువుల విషయంలో చాలా జాగ్రత్త పడతాం. అవి ఒకసారి నష్టపోయాం కాబట్టి తిరిగి వాళ్ళ విషయంలో జాగ్రత్త పడితే మన వస్తువులు ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి అన్నది మన భయం, మన జాగ్రత్త. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం వేటిని నిర్లక్ష్యం చేస్తే తిరిగి సంపాదించుకోలేమో మీకు చెబుతున్న, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదట ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే తిరిగి సంపాదించుకోలేము. రెండోది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే తిరిగి కట్టుకోలేము. 3 మీ ఆత్మీయతను నిర్లక్ష్యం చేసుకుంటే తిరిగి కట్టుకోలేరు. అమ్మా అర్థమైందా? 4 నీ చుట్టూ ఉన్న నీ సహోదరులను నిర్లక్ష్యం చేసుకుంటే తిరిగి వాళ్ళతో సంబంధాన్ని పెంపొందించుకోలేరు. ఇప్పుడు 4 ముఖ్యమైన విషయాలు చెప్పాను మీకు. చెప్పండి ఏంటవి? 1 ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే దాన్ని తిరిగి సంపాదించుకోలేరు. 2 కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే దాన్ని తిరిగి కట్టుకోలేము. 3 ఆత్మీయతను నిర్లక్ష్యం చేసుకుంటే, అంటే భక్తిని నిర్లక్ష్యం చేసుకుంటే తిరిగి కట్టుకోలేము. 4 మన ఆత్మీయుల్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేం. అర్థమవుతుందా? కానీ మన అందరం ఈ 4 నష్టపోతూనే ఉంటాం. డబ్బు బాగా జాగ్రత్త చేసుకుంటాం, డబ్బుకి చెప్పాల్సిన పని లేదు. ఒకళ్ళిద్దరు తప్ప 100% మంది డబ్బు పట్ల జాగ్రత్తగానే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న 10 రూపాయలైనా జాగ్రత్త కాపాడుకుంటారు. వాళ్ళు పోగొట్టుకుంటారా? పక్కోళ్ళకైతే ఇవ్వరు అంటే. కానీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళకి నీడని ఏది ఇచ్చిద్దో, వాళ్ళు నిలబడడానికి ఏది కారణమో, వాళ్ళు బ్రతకడానికి ఏది కారణమో, వాళ్ళకంటూ గుర్తింపు రావడానికి ఏది కారణమో, వాళ్ళంటూ బ్రతకడానికి లేదా వాళ్ళ జీవితం ఇంత నోటికి ముద్ద వెళ్ళి ఈ సమాజంలో నువ్వు గౌరవంగా బతకడానికి ఏది కారణమో ఆ కుటుంబాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అర్థమవుతుందా? నాకెళ్ళి చూడాలి. దేన్ని నిర్లక్ష్యం చేస్తారు? చాలా నిర్లక్ష్యం చేస్తారు. వీళ్ళు ఏ పనుల్లో పడి నిర్లక్ష్యం చేస్తారంటే, వీళ్ళ వృత్తుల్లో పడి, వీళ్ళ సంపాదనలో పడి, వీళ్ళ స్నేహాల్లో పడి. స్నేహితులు 24 గంటల స్నేహితులు, వాళ్ళతోనే తిరుగుతుంటారు, వాళ్ళతోనే తాగుతుంటారు, వాళ్ళతోనే స్నేహితం చేస్తుంటారు, వాళ్ళతోనే సమయాన్ని గడుపుతుంటారు, వాళ్ళతోనే జీవితం అంతా గడుపుతుంటారు. వాడెవడు నమ్మకస్తుడు కాదు. నీ శ్రమలప్పుడు వాడెవడు ఉండడు. కానీ నువ్వు పనికిరాదు, ఇది అనవసరం, పెద్ద లెక్కలోది కాదని పట్టించుకోని నీ కుటుంబమే నీ శ్రమలప్పుడు నీ వెనకుంటుంది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. భార్యను నిర్లక్ష్యం చేసిన వాడు ఇష్టారీతి రోడ్లమ్మడి తిరిగి, ఇష్టం వచ్చినట్టు తిరిగి, ఇష్టం వచ్చినట్టు తాగి, లేదా ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు పనులు చేసి, భార్యని నిర్లక్ష్యం చేసి భార్యలో తప్పు కనపడ్డప్పుడు ప్రాణాలు తీసుకుంటానంటాడు. బాగున్నప్పుడు భార్యను చూసుకోవడం తెలియదు, బాగున్నప్పుడు భార్యతో ఉండడం తెలియదు. ఆ భార్య తిన్నదా లేదా, కట్టుకుందా లేదా, ఆనందంగా ఉందా లేదా, తను మనసు హ్యాపీగా ఉందా లేదా, అసలు అతని పరిస్థితి ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి అని ఆలోచించరు. చాలామంది స్త్రీలు భర్త తనకు అనుకువగాను, ప్రేమతోనూ, ఇతరుల కంటే గొప్పగాను కేర్ తీసుకొని భార్య పట్ల జాగ్రత్తగా ఉంటే అలా మంచోడికి నష్టాన్ని, బాధను మిగులుస్తారు. పగలు పూట ఎండాకాలంలో కనపడే తెల్లటి మబ్బును చూసి మోసపోతుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, వానాకాలంలో ఉండే నల్ల మబ్బే నీ జీవితాన్ని బతికిస్తుంది. అది నల్లదైనా దాంట్లో నీరుంటుంది. అమ్మ అర్థమైందా? నీకు ఎండాకాలం తెల్లగా కనపడి ఆకాశంలో పోతున్న మబ్బు ఉంటుందే, ఆ మబ్బు నీడను బతకాలనుకున్నవాడు ఏమైపోతాడు చెప్పండి? మీరు చెప్పాలి. అనుగారు మరి ఎండాకాలం భయంకరమైన ఎండ కనపడుతుంది, అప్పుడు తెల్ల మబ్బట్టు రాగానే అబ్బా ఉంటుందా? అది 5 నిమిషాలు కూడా ఉండదు. పోనీ దానివల్ల లాభం ఏమైనా ఉంటుందా? ఊరికి అట్టొచ్చి నిలబడగానే ఆ నీడని సంతోషిద్దాం అనుకుంటారు. ఆ నీడ ఎక్కువసేపు ఉండదు. అంతేకాదు, ఆ మేఘంలో నీరు
దేనికి పనికిరాదు అది, ఒట్టి పొగ. కానీ వానాకాలం వచ్చే మబ్బు చూస్తే మనకేమనిపిస్తుంది? అమ్మో మబ్బులు పడుతున్నాయి, అమ్మో అమ్మో మబ్బులు పడుతున్నాయే అని పరిగెత్తుతాం. అది వెళ్ళనైనట్టు. కానీ నీకు దాహాన్ని తీర్చేది, నీ బ్రతకడానికి నీకు జీవాన్ని ఇచ్చేది ఆ నల్లటి మబ్బే. అమ్మ అర్థమవుతుందా నేను చెప్పేది? అది నల్లగా ఉండొచ్చు, తక్కువగా అనిపించవచ్చు, నీకు అది పెద్దగా పట్టింపు లేకపోవచ్చు. కారణం, చాలాసార్లు ఎవరు బాగా చూసుకుంటారో, ఎవరు సమయం వెచ్చిస్తారో, ఎవరు ఆదరణ చూపిస్తారో వాళ్ళనే వీళ్ళు ఆదరణ లేకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఎవరు మంచి వాళ్ళో వాళ్ళని నిర్లక్ష్యం చేస్తారు, ఎవరు మంచి వాళ్ళు కాదో వాళ్ళ వెంటబడుతుంటారు. అర్థమవుతుందండి? ఎవడు వాడుకొని వదిలేస్తారో, మేఘాల్లా ఉంటారో, ఎండాకాలపు మబ్బుల్లా ఉంటారో, వాళ్ళ కోసం వాళ్ళు ప్రాణాలైనా ఇస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నారా వార్తలు ఏమన్నాయా? అడ్డొచ్చిన బిడ్డ, అడ్డొచ్చిన భర్త మిగలడల్లా, అడ్డొచ్చిన భార్య మిగలడల్లా అక్రమ సంబంధాల కోసం. తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత వీళ్ళు ఏ తాత్కాలికమైన సంబంధాల కోసం శాశ్వతమైన బంధాలను తెంచుకుంటారో, ఆ తాత్కాలిక సంబంధాలు బయటికి వెళ్ళాక నీ జీవితాన్ని వాళ్ళు భరిస్తున్నప్పుడు, నీ ప్రవర్తనను వాళ్ళు భరిస్తున్నప్పుడు, నీ ఖర్చులు వాళ్ళు భరిస్తున్నప్పుడు, నీ నొప్పులు, నీ అనారోగ్యం వాళ్ళు భరిస్తున్నప్పుడు, అప్పుడు నువ్వేంటి వాళ్ళేంటి అనేది నీకు అర్థమవుతుంది. ఆ అర్థమైనాక నిన్ను ప్రేమగా చూసుకున్న నీ భర్త, నువ్వు కన్న నీ బిడ్డ, లేదా నువ్వు కన్న నీ బిడ్డ, నువ్వు కట్టుకున్న నీ భార్య ఎంత గొప్పవాళ్ళో నష్టపోయాక తిరిగి నువ్వు సంపాదించుకోలేనప్పుడు నీకు అర్థమవుతుంది. ప్రయోజనం ఉంటుందా? అందుకే నేను చెప్పేది, నువ్వు కుటుంబాన్ని ఏం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. కుటుంబాన్ని పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయొద్దు. రెండోది ఏంటి? ఆరోగ్యాన్ని కదా. ఏది పడితే తింటాం, ఎట్లా పడితే అట్లా ఉంటాం. తీరా జబ్బు తెచ్చుకున్నాక ఆలోచిస్తాం. తినేటప్పుడు నానా రకాల సామెతలు చెబుతాం. అరే బాగోదురా, అది ఆరోగ్యానికి మంచిది కాదురా, ఒళ్ళు పెరుగుతుందిరా, అరే తగ్గించరా అంటే ఏమంటాం? మా ఊర్లో సన్నగా ఉంటాడు, వాడికే గుండె జబ్బు వచ్చింది, ఆడే తెచ్చిండు. మరి వాడిని ఏమంటావు? అరే తాగకరా, తాగితే ఆరోగ్యం చెడిపోద్దురా అంటే చచ్చిపోయాడు, అందరూ తాగే చచ్చిపోతున్నారా ఏంది? మనవాడు అసలు సిగరెట్ కూడా తాగడు, వాడు ఎందుకు చచ్చిపోయాడు? ఎట్లా మాట్లాడతారు చూసారా? ఏమమ్మా, వాడు తాగి చచ్చిపోతాడురా, వద్దురా అంటే, అమ్మా గుర్తుపెట్టుకోండి, ఇంకొకడు చచ్చిపోయాడంటే వాడు చచ్చిపోయాడని అర్థమా? మీకు ఒక మాట చెప్తా అమ్మా, ఒక మాట చెప్తా, నా వైపు చూడండి. హెల్మెట్ పెట్టుకొని బండి నడపకపోతే నష్టం అని చెప్పామనుకోండి, అమ్మ అర్థమైందా? అది న్యాయమా కాదా? ఒకవేళ పడిపోతే చచ్చిపోతాం. ఇది అసలైన న్యాయం, ఇది సూత్రం. హెల్మెట్ పెట్టుకోకుండా చాలామంది వెళ్తున్నారు, ఇంకా వాడికి ఏం జరగలా, పడ్డా కూడా వాడికి ఏం దెబ్బలు తగల, తల కింద పడలేదు కాబట్టి. ఇప్పుడు చాలామంది హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నారు. కాబట్టి నేను కూడా పెట్టుకోకుండా పోతే నాకేమైందంటే, నీకు వాడికి ఒకటే న్యాయం వర్తిస్తుందా? ధర్మం ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి, ఆ ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు. తప్పు చేసి అతిక్రమించుకోవడాడు బాగున్నాడు, నేను కూడా ఉంటే తప్పేంటి అనుకుని చాలామంది అనుకుంటారు. అది కాదు. మనం ఒక సూత్రం చెప్పామంటే, కింద పడితే మూతిపళ్ళు రాలుతాయి అంటే అర్థం ఏంటి? నేను పడ్డానే నా పళ్ళు రాలేదు అంటే కాదు. పడకూడదు, పడకుండా జాగ్రత్త పడు. ఒకవేళ పడినప్పుడు నీకు జాగ్రత్త లేకపోతే ప్రాణమే పోతుంది. అప్పుడు నీ సామెతలు ఎక్కడికి రావు. నీ ఆరోగ్యం చెడిపోవడానికి కారణమైనవి ఏవైనా ఉంటే వాటికి దూరంగా ఉండడమే మంచిది. కానీ కారణాలు చెప్పుకుంటా వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు, వాళ్ళు తినడం వల్లే చచ్చిపోయారా, తాగడం వల్లే చచ్చిపోయారా, వీడు సిగరెట్ వల్ల చచ్చిపోయాడా అని కారణాలు చెప్తే, ఒక్కవేళ పాడైపోతే తిరిగినంతసేపు బాగానే ఉంటుంది. అర్థమైందా? బాగా ఆడినంతసేపు బాగానే ఉంటుంది, ఆగినప్పుడే సమస్య. అది ఎప్పుడు ఆగుద్దో చెప్పండి, ఎవరికి తెలియదు. కాబట్టి మనిషి తన జీవితంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒకడు ఉన్నాడంట, వేరే వ్యక్తి యొక్క భార్యకు ఫోన్ చేశాడట. చేసి, నాకు ఈరోజు ఏం కూర వండుతావు అంటున్నాడంట. ఆవిడ అంటుందంట, నీకేం కావాలో చెప్పు, నేను వండి పెడతానని.
ఎట్లా ఇస్తావు అంటే, ఎవరినైనా పంపించు, దొడ్డి వెనక నుంచి పంపిస్తా నీకు. అంటే భర్త ఇంట్లో పడుకుంటే వాడు ఎప్పుడు సావాలరా అని కోరుకుంటా ఎవడికో వండి పెట్టడానికి తాపత్రయపడుతుంది. ఇంట్లో తిండి తెచ్చేది, కూర తెచ్చేది, అన్నం పెట్టేది భర్త. కానీ నువ్వు ఎవరికో వండి పెట్టడానికి తాపత్రయపడుతున్నావు. పాపం వాళ్ళ భర్త ఈ మధ్య చనిపోయాడంట పాపం, ఆత్మహత్య చేసుకొని. అమ్మ అర్థమైనా? వెతక్కండి, ఎవరా పేరు, ఎవరు ఏంటి, చెప్పింది మాత్రం వినండి. ఇప్పుడు ఈ ఎండాకాలం మబ్బుల వల్ల వాడి జీవితం బాగుంటుందా? ఏమా మీరు చెప్పండి. కొన్ని రోజులు వచ్చిన తర్వాత వాడు ఇంకొకరి కోసం వెళ్ళిపోతాడు, వాడికి ఇంకొక అవసరాలను బట్టి తిరిగిపోతాడు. అప్పుడు నీ బతికేంటి? వండి పెట్టాల్సింది ఎవరి కోసం? నీ భర్త కోసమేనా? మరి నువ్వు ఎవరికి వండి పెడుతున్నావు? ఎవరికి సేవ చేయడానికి తాపత్రయపడుతున్నావు? ఒక ఆయన ఎవరో ఒక ఆవిడ తనని కాదన్నదని మందు తాగి చనిపోయాడండి. భార్య కాదన్నదనో పిల్లలు కాదన్నారని కాదు, మరి కన్న బిడ్డలు కట్టుకున్న భార్య ఏమైపోవాలా చెప్పాలి. నేను ఎందుకంటున్నానంటే, మీ జీవితాలు చేజేతులారా నాశనం చేసుకోవడానికి తెల్ల మబ్బులను నమ్మకండి. మురిపంగా కనపడతాయి అవి. అట్లా వచ్చి రాగానే దాన్ని నీడనుకోకండి. ఓ పెద్దోళ్ళు అంటారు, తాటి చెట్టు నీడ కాదు అని. అర్థమైందండి? తాటి చెట్టు భలే ఉందని తాటి చెట్టు దగ్గర పో, అది నీడ ఉంటుందా అండి? ఎంత నీడ ఉంటుంది అది? తాటికాయలు రాలి నేనుకో నెత్తి థమ్. మిత్రులారా, దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. అందుకే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. రెండోది, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు నియమించిన దానికంటే ముందే మీ చేతులారా మీ ప్రాణాలు తీసుకోవద్దు. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక మూడోది ఏంటి చెప్పాలి? మూడోది ఏంటి? ఆత్మీయత. ఇది మనకు పెద్ద అవసరం లేదులేండి, లాభం దీనివల్ల డబ్బులు కూడా రావు. అవునా కదా? చెప్పండి. ఆత్మీయత వల్ల డబ్బులు వస్తాయండి? పనికి పోతే డబ్బులు వస్తాయి, కానీ ఆత్మీయత వల్ల డబ్బులు వస్తాయా? ఏమ్మా వస్తాయి? ఒక్క రూపాయినా? దాని తోడు మనమే కానుకేయాలి, మళ్ళీ దాని తోడు మనమే సాయం చేయాలా? ఆత్మీయతను కాపాడుకొని ఆత్మీయతను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉంటే ఏంటి మనకు వచ్చే లాభం? ఏమన్నా ఉందమ్మా? అమ్మా నిద్రపోయే వాళ్ళు చెప్పాలి. ఆత్మీయతను కాపాడుకోకుండా నిర్లక్ష్యం చేస్తే నష్టం ఏమైనా ఉందా మనకి? చెప్పండి బాబు, మీరే పెద్దలు, అంతా సహోదరులు సహోదరీలు, చెప్పండి అమ్మా, నష్టం ఏమైనా ఉందా? ఏముంది? ఏమీ లేదు. ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది? ఇంట్లో బైబిల్ చదువుకోకపోతే ఏమైంది? చర్చికి ఆదివారం రాకపోతే ఏమైనా నష్టమా? బల్లలో చేయి వేయకపోతే నష్టమా? అమ్మా ఆరాధన చేయకపోతే నష్టమా? దేవుని సన్నిధిలో ఉండకపోతే నష్టమా? ఏముంది నష్టం? దేనికి? డబ్బులు పోతాయంటే నష్టం, కూలి పోద్దంటే నష్టం, డబ్బులు పోతాయంటే నష్టం, ఫలానా ఊరుకు పోకపోతే నష్టం, ఫలానా వాళ్ళకి ఫోన్ చేయకపోతే నష్టం, ఫలానా వాళ్ళని కలవకపోతే నష్టం. వీటి వల్ల నష్టమే తప్ప ఆత్మీయతను నిర్లక్ష్యం చేస్తే నష్టం ఏమైనా ఉందా? చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా. రమేష్, టెల్ మీ, డూ యూ హ్యావ్ ఎనీ రీజన్ ఇఫ్ యూ నెగ్లిటెడ్ యువర్ స్పిరిచువాలిటీ? నీ ఆత్మీయతని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏమన్నా ఉందా నష్టం? చెప్పండి అమ్మా. ఎవరైనా ఒకళ్ళు చేతులు ఎత్తి చెప్పండి. చెప్తే శభాష్ అంటా నేను. వీళ్ళకి అర్థం, వీళ్ళకి తెలుసు. నేను నా ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయంగా నేను చేయాల్సినటువంటి భక్తిపరమైన పనుల్ని చెయ్యకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల నాకు ఏదైనా నష్టం ఉందా? ఉంది అన్నోళ్ళు ఎవరైనా చెప్పండి. ఉంది అని ఒక్క రీజన్ చెప్పండి. చెప్పమ్మా. ఉంది అని చెప్పావు. ఏంటి? నేను చాలా కోల్పోయావు. అమ్మాయి కోటమ్మ అనుభవపూర్వకంగా చెప్తుంది, నేను చాలా కోల్పోయానండి. ఇంకా మీలో ఎవరైనా నేను ఆత్మీయక దూరంగా ఉండటం వల్ల నాకు నష్టం కలిగింది అని? కొంతమందికి ఎంత నష్టపోయినా వాళ్ళకి అర్థం కాదు. అమ్మా అర్థమవుతుందా? కొంతమందికి వాళ్ళ జీవితం ఎట్లుంటుందంటే అప్పటికప్పుడు వచ్చి పెడితేనే నష్టం అనుకుంటారు.
కానీ స్లోగా అయ్యే తెలియదు. వీళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది అంటే కప్పలాగా ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కప్పని బాగా కాగిన నీళ్ళలో వేసామనుకోండి, ఎగిరి బయటకు వస్తుందంట. ఏంటి అర్థమవుతుందా? కానీ అదే చల్ల నీళ్ళలో వేసి దాని కింద మంట పెట్టామనుకోండి, అది చిన్నగా వేడెక్కే కొద్దీ దానికి అర్థం కాదంట. ఎందుకు? ఫస్ట్ అది పడ్డది ఎక్కడ? మంచి చల్ల నీళ్ళలోనే కదా. ఆ కింద మంట ఎక్కుతుంటే కొద్ది కొద్దిగా వేడెక్కే కొద్దీ ఆ వేడికి అది మొట్టమొదట హాయిగా ఉంటుందంట, చిన్నపాటి వేడి. అది మరింత వేడెక్కే కొద్దీ తన శరీరంలో ఉన్న బలమంతా లాగేస్తుందంట. అది మరింత వేడెక్కే కొద్దీ తన శరీరాన్ని ఉడకవేయడం ప్రారంభిస్తుందంట. అది తీవ్రమైన వేడెక్కేసరికి తన శరీరంలో శక్తి అంతా నశించిపోద్దట. అది ప్రమాదం అని గుర్తించే లోపు దాని నుంచి బయటపడే శక్తి అది కోల్పోతుంది. చివరికి అది చచ్చి ఉడికి మాంసం అయిపోద్ది. మనకు కూడా మన జీవితంలో ఆత్మీయతను కోల్పోతున్నామని చాలామందికి తెలియదు. నాకేం బాగానే ఉన్నానుగా, నేనేం ప్రార్థనకు మానుకోవట్లేదుగా. మానుకుంటే ఆదివారం ఎప్పుడో నెలలో 2 వారాలు మానుకుంటున్నా. తప్ప అండి? తప్ప అది? పాస్టర్ గారితో అసలు నెలలో ఎప్పుడు మాట్లాడిన, ఆదివారం వెళ్తే మొహం చూస్తా, ఇక అంతే. ఆయనకి ఎప్పుడు నా ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, నాకు బైబిల్లో చిన్న అనుమానం ఉందండి, నేను బైబిల్ చదువుతున్నానండి అంటూ ఏ రోజు కూడా దైవజనుడితో ఒక మాట కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఏమన్నా ఉందా దైవజనుడితో మాట్లాడాల్సిన అవసరం? నీ కుటుంబం గురించి, నీ జీవితం గురించి ప్రార్థించమనో, నీ ఆత్మీయ జీవితాలను పంచుకొని ఉన్న సందేహాలని తెలుసుకోవడానికో దైవజనుడితోనో సంఘంతోనో మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఏమైనా ఉందండి? ఏమీ లేదు. మనకు డబ్బు ఎక్కడ వస్తుందో అక్కడ కావాలంటే గంటసేపు మాట్లాడతాం. ఆత్మీయతను కోల్పోతే గుర్తుపెట్టుకో, నీ జీవితం మొత్తాన్ని కోల్పోతావు. ఆత్మీయతను కోల్పోతే నీ కుటుంబాన్ని కోల్పోతావు, నీ ఆరోగ్యాన్ని కోల్పోతావు, నీ సమస్తాన్ని కోల్పోతావు, పరలోకాన్ని కోల్పోతావు, నీ జీవితంలో ఉన్న సకల ఆశీర్వాదాలు కోల్పోతావు. దేనివల్ల కోల్పోతావు అమ్మలారా? దేనివల్ల? ఆత్మీయత వల్ల. ఆత్మీయత అంటే అర్థం ఏంటి? ఆత్మీయత అంటే నువ్వు ప్రతిదినము ప్రార్థించడం, ప్రతి సంఘ కార్యక్రమాలకి హాజరవ్వడం, దేవుని పనిలో నిమగ్నమై ఉండడం. నా వైపు చూడండి అందరూ. ఆత్మీయత అంటే ఏంటి చెప్పండి? ఆత్మీయత అంటే ఏంటి? ప్రతి దినము ప్రార్థించడం, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించడం, ప్రతిరోజు నీ కుటుంబం కోసం ప్రార్థించడం, ప్రతి ఆదివారం ప్రతి సంఘ కార్యక్రమానికి హాజరై వాక్యాన్ని వినడం, దేవుని పరిచర్య చెప్పకుండానే చేయడం, దేవుని కొరకు పనిచేసే తపన కలిగి ఉండడం. ఫలానా కాడికి మనం సువార్తకి వెళ్దాం, దేవుని పనికి వెళ్దాం అంటే ఏ ఒక్క దేవుని పనిని నిర్లక్ష్యం చేయకుండా ఆ దేవుని పనికి పరిగెత్తుకుంటా ఉత్సాహంతో చేయడం, దేవునికి నీ దగ్గరున్న దాంట్లో నుంచి భాగాన్ని ఇవ్వడం, దేవుని పనికి ఆటంకం లేకుండా జరిగించడం, దేవుని పనికి గైరు హాజరవ్వకుండా ప్రతి దానికి హాజరవ్వడం. అర్థమవుతుందా? ఇది ఆత్మీయత. ఇప్పుడు మీరు చెప్పండి, మీకుందా ఆత్మీయత? గుణమే చేసుకొని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన ఆత్మీయత అంటే అర్థం అది. ఇది నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ కొన్ని రోజులకు తెలుస్తుంది నీ కుటుంబాన్ని కోల్పోయావని, నీ సంసారాన్ని కోల్పోయావని, నీ జీవితాన్ని కోల్పోయావని నువ్వు అనుకుంటావు. నేను ఈరోజు ప్రార్థనకు పోకపోయినా నా కుటుంబం కోసమే, ప్రార్థనకు పోకపోయినా డ్వాక్రా కోసమే, దేవుని సన్నిధికి పోకపోయినా నా కుటుంబం కోసమే, డబ్బు కోసమే, కష్టపడడం కోసమే, నేనేం తప్పు కాదే అనుకుంటాను. కానీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ పరిస్థితుల్ని కాపాడే దేవుని నిర్లక్ష్యం చేస్తూ నువ్వు ఏ పని చేస్తావో దానివల్ల నేను ఇక్కడున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నీ జీవితంలో దేవుణ్ణి పక్కన పెట్టి నీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే ఉంటుంది. అర్థమవుతుందమ్మా? నా వైపు చూడండి, నేను చెప్పే చాలా చాలా కీలకమైన విషయం. ఇక్కడున్న మీలో చాలామందికి ఇప్పటికే అనుభవం అయి ఉంటుంది. అనుభవం కాకపోతే రేపు అవుతుంది, ఏం భయపడక్కర్లా. అర్థమైందా? మీరు దేవుణ్ణి, ఆత్మీయతను పక్కన పెట్టి మీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ఏ ప్రయత్నం అయినా చివరికి ఏమైంది? ఓటమి, విఫలమే కనపడుతుంది. చివరికి చేతిలో
పెద్ద బొచ్చే మిగులుతుంది. చెప్పండి. దేవుణ్ణి కాదని మీరు కావాలంటే ఇమ్మానుయేల్ దగ్గరికి వెళ్ళి సాక్ష్యం తీసుకోండి. చదువుతాడు ఇమ్మానుయేల్. ఎన్ని ఎన్ని అనుభవాలు ఉంటాయి ఇమ్మానుయేల్. నా ఈ జీవితం తీస్తే సినిమా అయిద్దన్నా అంటాడు. నీ జీవితాన్ని వచ్చి సినిమా తీసేవాడి కర్మ ఎవరుకుంది చెప్పు? అట్టది ఏం మొదలు పెడితే అందరి జీవితాలు సినిమాలు తీయాలా? నీకు ఆల్రెడీ సినిమా కనపడిందా లేదా అది చెప్పు. కనపడిందా? అది ఇప్పుడు మళ్ళీ సినిమా చూడాలనుకుంటున్నావా? వద్దు. దేవుడు చూపించే సినిమా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందుకనే నువ్వు దేవునితో ఆటలాడొద్దు. నీ ఆత్మీయతను నిర్లక్ష్యం చేసావంటే చాలా నష్టపోతావు. నువ్వు నటించకుండా యథార్థంగా దేవుని కొరకు నిజాయితీగా పనిచేయాలి. నటించొద్దు. ఎవరి మాటలు వినో, పక్కోళ్ళు చెప్పిన మాటలు వినో, ఇంకెవరో చెప్పిన మాటలు వినో నీ ఆత్మీయతని నువ్వు పాడు చేసుకోవద్దు. అమ్మ, అర్థమవుతుందా? బైబిల్లో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, 2 జంటలు. మీరు అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం దగ్గరికి వెళ్తే మీరు చదవక్కర్లా చెప్తున్నా. అననీయ సప్పీరా అని ఒక ఇద్దరు ఉంటారు. వీళ్ళ ఆత్మీయతని ఆటగా భావించారు. వీళ్ళు ఏమంటే ఆత్మీయతను ఆటగా భావించారు. ప్రార్థన, భక్తి అంటే పైపైన ఏదో జనాలకు కనిపెట్టుకోవడానికి అనుకున్నారు. కానీ ఆత్మీయత అంటే అంతరంగానికి చెందింది. ఆత్మీయత అంటే నీవు చేసే ప్రతి పని ఆత్మతోనూ పరిపూర్ణ హృదయంతోనూ చేయాలి. చేసే ప్రతిదీ దేవుని కోసం చేయాలి, మనుషుల మెప్పు కోసం కాదు అనే సత్యాన్ని వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి భార్యాభర్తలు కూడబలుక్కొని, ఏమా అందరూ చర్చిలో వాళ్ళందరూ వచ్చి మీటింగ్స్ పెడుతున్నారంట. మన సంఘంలో వాళ్ళందరికీ అప్పులైనవి అంట, పాపం తినటానికి లేవు అంట. అయ్యా రమేష్ పాస్టర్ గారు, ఇదిగో నా దగ్గర 1 ఎకరం ఉంది, అమ్మి తెచ్చేసానయ్యా. ఇదిగో సురేష్ పాస్టర్ గారు, మా దగ్గర 2 ఎకరాలు ఉంది, అమ్మి తెచ్చాను, మనం అందరం కలిసి తిందాం. సంఘంలో కష్టమైందంట, ఇబ్బంది అయిందంట, ఇట్లా అయితే కుదరదయ్యా, మేము చూస్తూ ఉండలేం అని అందరూ వాళ్ళకి కలిగినదంతా అమ్మి తెచ్చి పాస్టర్ గారి పాదాల దగ్గర పెట్టారంట. అప్పుడు పాస్టర్ గారు అన్నీ తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకున్నాడంట. కాదులేండి, ఇప్పుడున్న పాస్టర్ గారులు అయితే అంతే చేస్తారు. అర్థమైందా? ఇప్పుడున్న పాస్టర్ గారులకి సంఘంలో కానుకలు ఇచ్చామనుకో, చర్చి కడదామంటాడు, సగం మింగి ఇంకా సరిపోలేదు ప్రియులారా మందిరమును కట్టుటకు అంటాడు వాడు. ఫస్ట్ 10 కోట్లు అంటాడు, 15 కోట్లు వసూలైనా సరిపోలేదు ప్రియులారా, అంచనములను పెరిగిపోయినవి, ఇక ఇచ్చు వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వండి, ప్రభు కొరకు ప్రార్థించుచున్నాం అంటాడు సగం మింగి. అర్థమవుతుందా? ఇంకా సరిపోదాడికి, ఆడి బొక్కసం ఇంత ఉంటుంది. పోస్తంటే ఆ ఏది మంగళగిరి పర్వతం ఉంటుంది చూసారా, పానకాల కొండ, ఆ కొండలో పానకాలు పోతుంటే ఎంత పోతుంటే అంత పోతాయి. అట్ట ఎన్ని పోసిన వాడికి తనివి తీరదు. దశంభాగాలు అంటాడు, మందిరం అంటాడు, కార్యక్రమాలు అంటాడు, వాడికి కోటు నలగదు, పెదాలు తడారదు, కాలు కందదు. గొప్పోడు, వాడికి మాత్రం కుప్పలు పంపుతారు. అమ్మా చెప్పాలా? చూడండి బాగా, ఈ ఎవరైతే అపోస్తులందరూ కుప్పలు తెచ్చి పాస్టర్ గారి దగ్గర పెడుతున్నారో చూడండి తల్లి. ఇక ఒక కుటుంబం, 1 ఇద్దరు భార్యాభర్తలు, అందులో అపర మేధావులు, సూపర్ యాక్టర్లు, వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, ఏమండి అందరూ పెడుతున్నారు, మనం ఒక్కళ్ళమే పెట్టట్లా, అందరూ మనకెళ్ళే చూస్తున్నారు. అరే సెంటు ఉన్నోడు అమ్ముతున్నాడు, 2 సెంట్లు ఉన్నోడు అమ్ముతున్నాడు, ఏమీ లేకపోతే బంగారం అన్న అమ్మి తెచ్చి ప్రభు పరిచర్యకి ఇస్తున్నారు, సహోదరులకు ఇస్తున్నారు, ఎవరికి తిండికి లేదో వాళ్ళందరికీ పంచుకుంటున్నారు. మన దగ్గర ఎకరం పొలం ఉందే, మనం కూడా ఇద్దాం, తప్పే ఉంది, ఇద్దాం. నేను అమ్మడానికి పోతున్నాలే కానీ అమ్మి తీసుకొచ్చిద్దాం అనలే. వాళ్ళ ఆవిడ ఏం చేసింది తెలుసా? ఆగో బలి వాడివే నువ్వు, ఇంత తెక్కలోడివేంది, నీకు అసలు బొత్తిగా లోకం తెలియట్లేదే. ఆ ఎకరం అమ్మి ఇచ్చావు అనుకో, రేపేం తింటావు? ఏం బొక్కుతో గడ్డి తింటావా? వద్దు, అమ్ము, డైరెక్ట్గా పోకుండా ఇంటికి రా. ఏంటి? డైరెక్ట్గా పోకుండా ఇంటికి రా. వచ్చి రాను ముందు చెబుతా. సరే అమ్మాడు, డబ్బులు తెచ్చాయి, ఓ 10 లక్షలు వచ్చాయి అనుకోండి. ఆ 10 లక్షలు రాగానే ఏం చేసింది తెలుసా? 5 లక్షలు తీసి దాచిపెట్టి రేపు మనకు ఉపయోగపడతాయిలే, ఇంకొక 5 లక్షలు ఏంటి ఇంకొక 5 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చిరాపు. వాళ్ళకి పోయి మళ్ళీ ఎంతకు అమ్మావంటే ఏం చెప్తావు? ఇంతకే అమ్మానను, 5 లక్షలకే అమ్మానని చెప్పు. అర్థమవుతుందా? అవసరం అది?
అయ్యా ఎకరం అమ్మేం 10 లక్షలు వచ్చాయి, 10 లక్షలు 5 లక్షలు ఉంచుకున్నాం, 5 లక్షలు ఇస్తాం అంటే కదా బాగుండేది. నిర్లక్ష్యం. దేవుడు అంటే ఏం చేస్తాడు ఆయన? ప్రార్థన మానుకుంటే ఏం చేస్తాడు అమ్మాయి? చర్చికి వెళ్ళకపోతే ఏం చేస్తారు? అక్కడ పరిచర్య ఉంది. నేను అడవిలోకి వెళ్ళాం మేము అందరం, ఎంత అద్భుతంగా జరిగింది. అడవిలో అమ్మా కోయ ప్రజలు, సింహాలు పులులు తిరిగే ప్రాంతంలో ఎంత బాగా ఆత్మీయంగా ఉన్నారు వాళ్ళు. ఇంకో ఊరికి వెళ్ళాం, ఒక లంబాడి తండ. ఊరంతా చర్చి కడితే ఊరుకోమంటారంట. 4 ఆడవాళ్ళు ఉన్నారు, ఒక ఆవిడ భర్త లేని ఆవిడ. ప్రభు కొరకు పోరాడి నిలబడి దేవుని సంఘాన్ని నిలబెట్టింది ఒక తల్లి. మొత్తం కలిపిన 4 సంఘం, అంతమంది ఊరిని ఎదురు తిరిగి నిలబడ్డది ఆవిడ. మీరైతే ఏం చేస్తారు? తెల్లారే గోయింద 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 గో అంటారు. ఎందుకు? అంతా ఏసులేడు గీసులేడు, మనకెందుకు పదవే, మనకెందుకే గోయింద గోయింద అంటారు. రేపు అంటారా లేదా? తంతారంటే ఇంక ఏసే పోతాడు, ఎక్కడికి పోతాడో. వాడిదంతాడు ఈడిదంతాడు. ప్రాణాలు పోతేనే మనం నమ్ముకున్న దేవుని విడిచిపెట్టడానికి. ఎందుకు బతుకు? ప్రాణం పోయినా మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను విడిచిపెట్టకూడదు. ఒక లంబాడి తండాలో 4 చెల్లెళ్ళు నిలబడి మందిరం కట్టుకుంటానంటే మొత్తం పీకేశారంట. చర్చికి స్థలం కొందామని వెళ్తే ఒక్కళ్ళకు కూడా ఇచ్చేవాడు ఎవడైనా ఉంటే ఊర్లోంచి వెళ్ళేస్తామన్నారంట. అయినా సరే చడవకుండా భయపడకుండా అక్కడ నిలబడ్డారు. వాళ్ళకి స్వార్థ చెప్పొచ్చు. కోయ ఊరండి, ఎంత దూరమో తెలుసా అండి? మాచర్ల నుండి ఎంత దూరం నానా? 35 కిలోమీటర్లు అడవుల్లోకి. సిరిగిరిపాడు నుంచి 15 కిలోమీటర్ల పైన లోపల అడవి. ఇంకా అదంతా పూర్తిగా ఆడన్ని పులులు, ఎలుగుబంట్లే పొద్దున అది సాయంత్రం తిరుగుతూనే ఉంటాయి. అర్థమవుతుందండి? పులులు పోయిన అడుగులు కనపడుతుంటే మనకు అక్కడికి వెళ్తే. ఆ అడవిలో మొత్తం కలిపి ఒక 30 కుటుంబాలు ఉంటాయి. పోయి సువార్త చెప్తే 5 బాప్తీసం తీసుకుంటాను అన్నోళ్ళు 9 మంది చేతులు ఎత్తారు వాళ్ళు. అమ్మా అర్థమైందా? ఇంతే సాయంత్రం నైట్ పూట మైక్ ఇచ్చారు, వాళ్ళ భాషలో చెప్పా, నేను నవ్వుకుంటా, వాళ్ళని నవ్విస్తా, వాళ్ళ భాషలో చెప్పా. నరకం ఎంత ప్రమాదకరమైందో చెప్పా, ఎందుకు యేసయ్యను నమ్ముకోవాలో చెప్పా. 9 మంది చేతులు ఎత్తారు బాప్తీసం తీసుకోవడానికి. అందులో 2 పనికి వెళ్ళినా 2 తీసుకున్నారు. వాళ్ళు మిగతా వాళ్ళు రేపు ఈసారి తీసుకుంటారట. మొత్తం 7 కృష్ణా నదికి వెళ్ళి బాప్తీసం ఇచ్చొచ్చాం. అమ్మా అర్థమైందా? మీరు వస్తే ఏమైందమ్మా? కోట్లు పోతాయా? కొంచెం సిగ్గుపడొద్దా మనం? ఏం చేసావు నువ్వు దేవునికి? ఏమీ లేదు. నీ పొట్టగా చేసుకోవడమే నీ జీవితం అంతా. ఆత్మీయతను నిర్లక్ష్యం చేస్తా బతుకుతున్నావు. అననీయ సప్పీరా దేవుని సంఘాన్ని, పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేశారు. దానికి వాళ్ళు పొందిన శిక్ష ఏంటో తెలుసా అండి? వాళ్ళిద్దరికి తెలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెబుతున్నారు? అయ్యా 5 లక్షలు 10 లక్షలకు అమ్మాం, 5 లక్షలు మా దగ్గర ఉన్నాయి, 5 లక్షలు మీరు తీసుకోండి అంటే తప్పేమనుందా? నాటకాలు ఎందుకు? ఇంట్లో ఒకలాగా, ఇక్కడ ఒకలాగా, చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా ఎందుకు? ఆత్మీయంగా బతకండి, దేవుని పని కొరకు ఆరాటపడండి. ఉండేది 3 నాళ్లే. ఎంత గింజుకున్నా ఉండేది 3 నాళ్లే. మీ ఆయన కోసమని ఎక్కువ రోజులు ఉండవు, నీ ఆవిడ కోసమని ఎక్కువ రోజులు ఉండవు. నీ భర్తని, నీ భార్యని ప్రభు దగ్గరికి నడిపించి పరలోకంలో ప్రభుతో పాటు నీ కుటుంబం శాశ్వతంగా బ్రతికే ప్రణాళిక వేసుకో. నువ్వు ఎంత చేసినా చివరికి నీ బతుకు సావు దగ్గరికి వెళ్ళక తప్పదు. అర్థమవుతుందా? ఏం సాధిస్తావు అమ్మలారా? ఏం సాధిస్తావు? అందుకు వాళ్ళు పేతురు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట. అమ్మా, వాళ్ళ ఆయన వస్తున్నాడంట డబ్బులు తీసుకొని. పరిశుద్ధాత్ముడు పేతురు గారికి చెప్తున్నాడంట, పేతురు వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. వాడు 5 లక్షలు దాచిపెట్టుకొని సగమే తీసుకొస్తున్నాడు పేతురు అనగానే పేతురు గారు అడిగారంట, ఏమయ్యా నువ్వు ఎంతకే అమ్మావా అని. అప్పుడు ఆయన ఏమాలి, లేదయ్యా 5 లక్షలు ఇంట్లో ఉన్నాయి అనవద్దా? ఇంతకే అమ్మానండి, మొత్తం తెచ్చిస్తున్నాడట. ఠక్ గొండె పగిలి చచ్చిపోయాడంట. అక్కడ ఆయన పట్టుకొని ఈడ్చుకుంటూ పోయి పాతి పెట్టేశారట. ఇక ఆవిడ వచ్చిందంట మూడు దుడుచుకుంటా. ఎవరు? అసలు కుట్రదారు వాళ్ళు. చాలామంది భార్యలే సంకనాకిస్తుంటారు. పరిచర్య చేద్దామంటే ఇప్పుడు ఎందుకు, ఆదివారం ఆరాధనకి పెందలాడే పోదాం, ఇప్పుడు ఏమైంది, అందరూ పోయిన తర్వాత పోదాంలే, ఏందో తొందర అంటండి. అబ్బా ఆడందరూ వచ్చినట్టు
మనం ముందు కూర్చొని మనం చేసేది పాట పాడతావా, వాక్యం చదువుతావా, చివరిలో ఆమె అనేటప్పుడు పోదాం కదా. అననీయ సప్పీరా చేసిన పాపం ఏంట్రా అంటే దేవుని పరిచర్యని, ఆత్మీయతను ఏం చేశారు? వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. దానికి వాళ్ళు పొందిన నష్టం ఏంటి? జీవితాలే పోయి. అందుకే దయచేసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం దేవుని బిడ్డలారా. దేవుని పరిచర్యను ఎప్పుడు మనం ఆత్మీయతను నిర్లక్ష్యం చేయొద్దు. అమ్మ అర్థమైందా? ఆ నిర్లక్ష్యం చేసే మనం నానాటికి దిగజారిపోతున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, నేను మీకు ప్రారంభంలోనే చెప్పా, మన జీవితంలో మనకు తెలియకుండా మనం చేసిన చాలా తప్పుల వల్ల మన జీవితం చాలా నష్టపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంట్రా అంటే మనం దాన్ని గమనించలేం. నేను చెప్పాను కదా, ఏంటి మన జీవితంలో అత్యంత నష్టానికి కారణం అంటే నిర్లక్ష్యమే. ఏంటి చెప్పండి? ఏంటి ఆ నిర్లక్ష్యం? మొదట కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం, ఆత్మీయతను నిర్లక్ష్యం చేయడం, రెండోది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, మూడోది ఆత్మీయతను నిర్లక్ష్యం చేయడం, నాలుగోది ఆత్మీయ సహోదరులను నిర్లక్ష్యం చేయడం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలుసు, మీ ముఖాలు ఎత్తి నా వైపు చూడండి. నా దగ్గరకు వచ్చే పిల్లలు, నా దగ్గర నేర్చుకునే పిల్లలు, ఎవరైతే నా ఆత్మీయ పిల్లలు ఉన్నారో వాళ్ళల్లో నేను ఎవరినైనా నిర్లక్ష్యం చేసినట్టు ఒక్కళ్ళైనా చేతులు ఎత్తి చెప్పండి. ఒక్కళ్ళనైనా ఎవరినైనా నేను నిర్లక్ష్యం చేశానా? వాళ్ళని పట్టించుకోకపోవడం కానీ, వాళ్ళు అసలు సంఘానికి వస్తున్నారా లేదని కానీ, వాళ్ళ వ్యక్తిగతంగా జీవితంలో వచ్చిన నష్టాలు కానీ, లేదా వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డప్పుడు కానీ నేను వాళ్ళను పట్టించుకోకుండా, వాళ్ళ కోసం ప్రార్థించకుండా, వాళ్ళని ఆ పరిస్థితుల నుంచి రక్షించడానికి నేను ప్రయత్నించకుండా ఎవరి విషయంలో అయినా ఉన్నానా? అమ్మ చెప్పతల్లి, ఎవరైనా లేను అంటే కారణం ఏంటంటే నేను ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ చూపించాను. చదువుకుంటానన్న వాళ్ళకి సాయం చేశా, మళ్ళీ నా దగ్గర ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని వాళ్ళకి వినియోగించుకునే సాయం చేశా. వాళ్ళు ఇబ్బందులు పాలైనప్పుడు నేను వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు దాంట్లోంచి సమస్యలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేశా, ప్రతి ఒక్కరి పట్ల. అమ్మ అర్థమైందా? కానీ మీలో చాలామంది నన్ను నిర్లక్ష్యం చేశారు, సంఘాన్ని నిర్లక్ష్యం చేశారు, పరిచర్యని నిర్లక్ష్యం చేశారు. నన్ను నిర్లక్ష్యం చేయడం నేను ఎక్కువ బాధపడను, కానీ సంఘాన్ని నిర్లక్ష్యం చేయడమే బాధాకరం. నేను మీ అందరి కోసం బాధపడ్డది, శ్రమపడ్డది, ఆవేదన పడ్డది, ఆరాటపడ్డది ఎందుకనంటే మీరు సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, మీ ఆత్మీయతను నిర్లక్ష్యం చేయకూడదు అని. అమ్మా తల్లి, కాబట్టి దయచేసి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ జీవితంలో మీరు ఎప్పుడైతే ఆత్మీయతను నిర్లక్ష్యం చేస్తారో అది మీ జీవితానికి శాపంగా మారుతుంది. మీకు తెలియకుండా అన్ని నష్టాలే. ప్రతి దానికి కనుక ఎవరో కారణం, వాళ్ళెవరో కారణం అనుకుంటావు. కాదు, నీ నిర్లక్ష్యమే కారణం అన్నది నీకు తెలియదు. నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేశావు, సంఘాన్ని నిర్లక్ష్యం చేశావు. ఎంత దూరమైన దేవుని పని అంటే ఇంట్లో అన్ని చక్కబెట్టుకొని సిద్ధపడాలి. అది ఆత్మీయత అంటే. అప్పుడు సహోదరులు మన కోసం ఉంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు, అందరూ మనతో ఉంటారు, మన కష్టాల్లో ఇబ్బందుల్లో మనకు వచ్చి తోడుంటారు. అందుకే ఆత్మీయ సహోదరులు ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు. మీ సంఘస్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళకి ఏదైనా నష్టం అనుకోండి, అక్కడ ఉండాలి మనం అంతా. అర్థమైందండి? అక్కడ ఉండి మనం తోడుండాలి. ఒకరోజు బెంజమిన్ వాళ్ళ అమ్మగారు చనిపోతే వాళ్ళ బంధువులు ఎవరు రాలేదండి. ఆ అబ్బాయి మీద పోటీతో వాళ్ళ అమ్మగారు చనిపోతే వాళ్ళ అమ్మ చనిపోయింది అని చెప్పడంతోనే మన పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి, అమ్మ అర్థమైందా, వెంటనే సమాధి ఏసీ పెట్టికి నేనే డబ్బులు కొట్టి ఏసీ పెట్టిని తెప్పించి అక్కడ వాళ్ళు కనీసం ఒక చిన్న మంట వేయడానికి కూడా రావట్లేదు. వాళ్ళు మనమే మంట కూడా వేసాం, మీరు టెంట్ కూడా మనమే తెచ్చేసాం. అన్నీ సెట్ చేశాక వాళ్ళ పెద్దవాళ్ళు, బాబాయ్ వాళ్ళు వాళ్ళు వచ్చారు కాబట్టి మేము రావట్లేదు, వాళ్ళు రాకపోతే మేము వస్తామన్నారట. చూశారండి? అంటే అంత దాకా చేసి కనీసం శవాన్ని పారేసేటప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయా. అంత చేసి రాత్రి అంతా చేసి డబ్బులు కట్టి అవన్నీ చేసి టెంట్లు వేసి విన్నేసి. అమ్మ అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటారు, అక్కడ కులపిచ్చి చూపించి మాట్లాడినా సరే నా కళ్ళెదుటికొచ్చి వాళ్ళ బాబాయ్ ఒక ఆయన అయితే ఫుల్గా తాగి నా ముఖానికి ముందుకొచ్చి నన్ను అమ్మ నా బూతులు తిట్టాడు.
ఉంటారా మీరైతే? అమ్మా ఉంటారా? నా ముఖం మీదకి వచ్చి నా అమ్మ నా బూతులు తిట్టాడండి, నేను కొంచెం కూడా కోప్పడలా, అస్సలు మనసులో కూడా పెట్టుకోలే. తిట్టాడు అని అంతే ఉన్నా. తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చెప్పండి, అప్పుడు సహోదరుని బెంజమిన్కి ఆత్మీయ ధైర్యాన్ని మనం ఇచ్చామా లేదా? అది మనం చేయాల్సిన పని. దయచేసి దేవుని పిల్లలు ఈ 4 నిర్లక్ష్యం చేయకండి, మీ జీవితాలనే కోల్పోతారు. ఒకటేంటి? ఆరోగ్యాన్ని, 2 కుటుంబాన్ని, 3 ఆత్మీయతని, 4 చేయొద్దు. తప్పమ్మా. నిర్లక్ష్యం చేశారు అంటే చాలా నష్టపోతారు. అట్లా చేయొద్దు. ప్రార్థన చేసుకుందామా? తల వంచుదాం.